హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేమ్ అండ్ చంద్రిక ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. చంద్రిక పంతులు గారితో, పంతులు గారు, మా అబ్బాయి ప్రేమ్ తను చాలా పెద్ద యాక్సిడెంట్ నుండి కోలుకొని బయటపడ్డాడు. కాబట్టి తన పేరుపై ప్రత్యేక పూజలు అర్చన చేయండి పంతులు గారు అని అంటారు. చంద్రిక, బాబు మీరెందుకు మాకు తెలీదు? తెలుసు బాబు, బాగున్నారా అని అడుగుతారు పంతులు గారు. పంతులు గారు మీరా? ఆ రోజు మీకు జామ్ 4 లక్షలు ఇచ్చింది మీరే కదా అని అంటారు. అవును బాబు, సరిగ్గా గుర్తుపట్టారు. మీకోసం మీ భార్య చామంతి ఎంత తపన పడిందో తెలుసా బాబు? తను దీర్ఘ సుమంగళి వ్రతాన్ని చేసింది బాబు. దేవుడికి పొర్లు దండాలు పెడుతూ ఒక్క మాట కూడా నోట్లోండి రాకుండా చాలా కఠినమైన దీక్షని తీసుకొని మీ ప్రాణాల కోసం తను పోరాడింది బాబు అని చెప్పేసరికి ఒక్కసారిగా చంద్రిక షాక్ అయిపోతుంది. ప్రేమ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే చామ్ నా కోసం దీర్ఘ సుమంగళి వ్రతం చేసింది అంటే నేను కట్టిన తాళిని తను రెస్పెక్ట్ చేసింది, తన మెడలోనే ఉంచుకుంది. ఈ విషయాలు తెలుస్తుంటే, ఈ విషయాలు గుర్తు చేసుకుంటుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని ప్రేమ్ మురిసిపోతాడు. కానీ చంద్రిక మాత్రం, అదేంటి, చామంతికి ప్రేమ్ బాబుకి పెళ్ళి అవ్వలేదు కదా, అలాంటప్పుడు పెళ్ళయిందని ఎలా చెప్తారు? లేదు, ఏదో ఏదో జరిగింది, అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతారు చంద్రిక ప్రేమ్ ఇంటికి రీచ్ అవుతారు. చామంతి వంట త్వరగా చేయాలి, బాబుగారు గుడి నుండి వచ్చి ఆకలిగా ఉంది అంటారు. ఆయనకి ఇష్టమైన వంటలన్నీ చేస్తానని ఇంకా గ్యాస్ సిలిండర్ అలా తీసుకువెళ్తూ ఉంటే, చామంతి నిన్నొక ప్రశ్న అడగాలి. ప్రేమ్ బాబుని నువ్వు పెళ్లి చేసుకోలేదు కదూ, అలాంటప్పుడు ఎందుకు ఎందుకు ప్రేమ్ బాబు కోసం దీర్ఘ సుమంగళి వ్రతాన్ని చేశావు? అది కేవలం పెళ్ళైన వారు మాత్రమే చేస్తారు అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది చామంతి. అత్త అంటే, చామంతి నువ్వేదో దాచిపెడుతున్నావు, నాకు నిజం తెలియాలి, నిజం మాత్రమే తెలియాలి, కాబట్టి నిజం చెప్పు అని అంటారు. అత్తకి ఇప్పుడు నిజం చెప్పకూడదు, లేదు చెప్పకూడదు, చెప్తే అత్త కంగారు పడుతుంది అని ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యి, అత్త అయినా కేవలం భార్య అయితే మాత్రమే ఆ సౌభాగ్య వ్రతాన్ని చేయాలా? వేరే ఎవరైనా చేయకూడదా? నాకు ప్రేమ్ బాబుపై చాలా అభిమానం ఉంది కాబట్టే నేను ఆ వ్రతాన్ని చేశాను. అత్త నీకు గుర్తుందా, ఒకసారి హర్ష అయ్య గారికి కూడా ఇలానే త్రిశూలం గుచ్చుకుంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, బ్రతకడం కష్టమన్నారు. అప్పుడు మీరు మృత్యుంజయ హోమాన్ని జరిపించారు. మిమ్మల్ని రమాదేవి అమ్మ కొరడాతో కొట్టి కొట్టి శిక్షించింది. అయినా మీరు మీ వ్రతాన్ని ఆపలేదు. మీరు హర్ష అయ్య గారి కోసం ఎంతో కఠినమైన దీక్షను తీసుకున్నారు. దానికి కారణం ఏంటి? అయ్యగారిపై ఉన్న అభిమానమే కదత్తా. నువ్వు ఎలా అయితే అయ్యగారిపై అభిమానాన్ని చూపించావో నేను కూడా అలాగే అభిమానాన్ని చూపించాను, అంతే అత్త, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది చంద్రిక. ఎందుకంటే తన దగ్గర ఏ సమాధానం లేదు. బికాజ్ తను భార్య కాబట్టి చేసింది. ఆ విషయం చామంతికి తెలీదు. చామంతి ఏమో ఇలా మాట్లాడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచనలో పడుతుంది. సరే, నువ్వు చెప్తుంది నేను నమ్ముతున్నాను చామంతి, కానీ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రమాదేవి అమ్మ అనుకున్నంత మంచి ఆవిడ కాదు. నువ్వు ఈ వ్రతం చేశావని తెలిస్తే ఖచ్చితంగా నిన్ను చంపేస్తుంది. అది కాకుండా ఒకవేళ నిజంగా నీకు ప్రేమ్ బాబు అంటే ప్రేమ ఉంటే మాత్రం ఆ నిషా గురించి ఆలోచించు. ఆ నిషా అమ్మ గురించే ప్రేమ్ బాబు చాలా బాధపడుతున్నారు. ప్రేమ్ బాబు ఎంత బాధపడుతున్నారో అది కేవలం నాకు మాత్రమే తెలుసు. కాబట్టి నేను చెప్పినట్టు చేయి. ఆ ప్రేమ్ బాబు పై నిషా వేసిన నిందని తొలగించాల్సిన బాధ్యత నీదే అని చెప్పి గట్టిగా చెప్తారు. ఇంక వెంటనే చామంతి, ఖచ్చితంగా అత్త, ఖచ్చితంగా అలానే చేస్తాను అని చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తారు. చామంతి వెళ్ళబోతుంటే చామంతి చేయి పట్టుకుంటాడు ప్రేమ్. ఒక్కసారిగా చామంతి ప్రేమ్ వైపు చూస్తుంది. బాబు ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతారు. చెప్తాను చామంతి, నువ్వు నా కోసం దీర్ఘ సుమంగళి వ్రతం చేశావు అంటే
దాని అర్థం ఏంటి చామ్? నువ్వు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనేగా, నన్ను భార్య భర్తగా ఒప్పుకున్నావనేగా అని అంటారు. బాబు, ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మిమ్మల్ని భర్తగా ఒప్పుకోవడం ఏంటి? లేదు బాబు, అలాంటిదేమీ లేదు అని అంటారు. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతారనమాట. ప్రేమ్, నాకు అర్థమైంది చామ్, నీ మనసులో నువ్వు ఖచ్చితంగా నాపై భర్త అనే ఒక ఫీలింగ్తో ఉన్నావు. కానీ ఆ ఫీలింగ్ని బయటికి చూపించట్లేదంతే. నీ మనసులో ఉన్న ఫీలింగ్ని నేను బయటికి ఎలా అయినా చూపిస్తాను, చూపించి తీరుతాను. నీ నోటితోనే ప్రేమ్ బాబు మీరు నా భర్త అనేలా నేను ఖచ్చితంగా చేసుకుంటాను అని ఇంకా అలా హ్యాపీగా చూస్తూ ఉంటాడు ప్రేమ్. ఇది ఇలా ఉండగా రమాదేవి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది. లేదు, ఎలా అయినా ఆ ప్రేమ్ గాడిని నిషాని పెళ్లి చేయాలి. వీళ్ళిద్దరి పెళ్ళికి ఇంకా 6 నెలలు ఆగాలి అని హర్ష అంటున్నాడు. కానీ ఈలోపు అననేలోపు ఇంకా మినిస్టర్ అయితే ఇంటికి వస్తారు. హర్షవర్ధన్, మినిస్టర్ ఇలా వచ్చారేంటి మీరు అని అడుగుతారు. అవును బావగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనే వచ్చాను. అది ఏంటి అంటే నా కూతురు ప్రెగ్నెంట్ అయింది. ఆ విషయం మీకు తెలుసు. అందుకే ప్రేమ్కి నిషాకి త్వరలోనే పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను అని అంటారు. ఒక్కసారిగా హర్షవర్ధన్ షాక్ అయిపోతారు. మినిస్టర్ నిషా వైపు చూస్తారు. నిషా సూపర్ డాడ్ అని ఇంకా లైక్ సింబల్ని అయితే చూపిస్తూ ఉంటుంది, కావాలని జెస్చర్ చేస్తూ ఉంటుంది. ఇంకా కావాలని అంటే నిషానే పిలిపించిందనమాట వాళ్ళ డాడీని. ఇంకా హర్షవర్ధన్ ఆలోచనలో పడతారు. బావగారు, ఆ రోజు చెప్పాను కదా, బిడ్డ పుట్టిన తర్వాత డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తాయి, అప్పుడు మాత్రమే పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని అంటారు. కరెక్టే, మీరు అన్నది కరెక్టే. కానీ అప్పుడు పెళ్లి చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి? బిడ్డ పుట్టాక పెళ్లి చేసుకున్నారనే అపవాదం, నింద నా బిడ్డ నిషాపై, మీ అబ్బాయి ప్రేమ్పై పడుతుంది. వాటన్నిటికీ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు తనకి 3rd మంతే కాబట్టి, తన బేబీ బంప్ కూడా పెద్దగా రాలేదు కాబట్టి, ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అనే విషయం కూడా ఎవరికి ఎక్కువగా తెలియదు కాబట్టి ఇప్పుడు పెళ్లి చేయడమే మంచిది. అందుకే పంతులు గారిని కూడా పిలిపించాను. ఆయన ఎల్లుండి మంచి ముహూర్తం ఉంది అంటున్నారు. ఆ రోజు పెళ్లి చేద్దాం బావగారు, నా మాట కాదనకండి అని అంటారు. చూడండి, మా ప్రేమ్పై నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు ఇలా మాట్లాడుతుంటే మా ప్రేమ్కి నాపై నమ్మకం కోల్పోతారు. కాబట్టి నేను చెప్పేది వినండి. ప్రేమ్ చాలా మంచివాడు. ప్రేమ్ ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించిన తర్వాతే నేను నిషా ప్రేమ్ల పెళ్లి జరిపిస్తాను అని అంటారు. ఇంకా అదంతా వింటుందన్నమాట చామంతి. లేదు, ఎలా అయినా నేను కరెక్ట్గా పెళ్ళిని ఆపాలి. నిషా ప్రెగ్నెన్సీకి కారణం ప్రేమ్ బాబు కాదు, వేరే ఎవరో ఉన్నారు. వాళ్ళెవరో నేను తెలుసుకోవాలి. కానీ ఎలా అని ఆలోచిస్తుంది చామంతి. ఇంకా అలా మినిస్టర్ అక్కడిని వెళ్ళిపోతాడు. రమాదేవి, హర్ష, ఏంటి హర్ష, వచ్చిన వ్యక్తిని ఇలాగేనా పంపించేసేది అని అంటారు. ఏ రమా, హారతిచ్చి బొట్టు పెట్టమంటావా అని అంటారు. అది కాదు హర్ష, నేను చెప్పేది నీకు అర్థం కావటం లేదు. ఇప్పుడు పెళ్లి చేస్తే ఏమైంది నీకు అని అంటారు. నీ కొడుకుపై నీకు నమ్మకం లేదేమో, కానీ నాకు మాత్రం ఉంది. నేనైతే ఇప్పుడు పెళ్లి చేయను అని చెప్పి హర్షవర్ధన్ కరాఖండిగా లోపలికైతే వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా చామంతి అలా కిచెన్లో కూర్చొని ఆలోచిస్తుంటే చిట్టి రోబో చామంతి దగ్గరికి వస్తారు. చామ్, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు చిట్టి, అదే నిషా అమ్మ తప్పు చేసింది, కానీ ప్రేమ్ బాబు తప్పు చేయలేదు. ఆ నిజం అందరికీ తెలుసు, కానీ నిరూపించే సాక్ష్యం ఉండాలి. అందుకే అసలు ఆ రోజు పార్టీలో ఏం జరిగింది, నిజంగా నిషా చూపించింది నిజమైన ఫుటేజా లేకపోతే ఎడిట్ చేసిందా, ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే బ్యాచిలర్స్ పార్టీ జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజ్ని మనం యాక్సెస్లోకి తీసుకోవాలి. కానీ ఎలా తీసుకుంటాం? అది జరిగింది ఆ నిషా ఇంట్లో కదా, వాళ్ళు అసలే మినిస్టర్ ఇల్లు, ఎంత సెక్యూరిటీ ఉంటుందో కదా అని అంటారు. కరెక్టే చామ్, కానీ మనం తెలివిగా ఆలోచిస్తే సెక్యూరిటీని దాటి వెళ్ళొచ్చు అని అంటారు. ఎలా చిట్టి అని అడుగుతుంది. చెప్తాను అని ఒక ప్లాన్ చెప్తాడు. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. చిట్టి, నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఇచ్చిన ఐడియాని నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను, నిన్ను కూడా నాతో పాటు తీసుకువెళ్తాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. అప్పుడే కరెక్ట్గా ప్రేమ్ అయితే అక్కడికి వస్తాడు. చామ్,
ఏంటి ఆలోచిస్తున్నారు అని అడుగుతారు. ఏం లేదు బాబు, మన చిట్టి నేను కలిసి నిషా వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని యాక్సెస్లోకి తీసుకున్నామంటే ఖచ్చితంగా అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది మొత్తం తెలిసిపోతుంది అని అంటారు. చామ్, నేను కూడా వస్తాను అని అంటాడు ప్రేమ్. లేదు బాబు, నాతో పాటు చిట్టి వస్తుంది కదా, మీరు అసలే ఇప్పుడే యాక్సిడెంట్ నుండి కోలుకుంటున్నారు, మీరు అక్కడికి రావడం సేఫ్ కాదు బాబు అని అంటారు. లేదు చామ్, నేను వస్తాను అంటే ప్రేమ్ నువ్వు రెస్ట్ తీసుకో, చామ్తో నేను వెళ్తున్నాను కదా, ఖచ్చితంగా చామ్కి అండగా నిలబడతాను, అర్థమైందా అని అంటారు. ఏరా చిట్టి, నువ్వేంటి అండగా నిలబడతానంటున్నావు అని అడుగుతాడు ప్రేమ్. ఏయ్ ప్రేమ్, నువ్వు నన్ను అనుమానిస్తే నీ కళ్ళు పోతాయి. నువ్వు రాముడైతే, చామంతి సీత అయితే, నేను ఆంజనేయ స్వామి లాంటి వాణ్ణి అని అంటారు. ఆహా, ఎంత మంచి మాట చెప్పావురా, సరే వెళ్ళు, రేయ్ చామంతి జాగ్రత్త, అర్థమైందా అని అంటారు. నేను చూసుకుంటాను కదా ప్రేమ్, చామ్ పద వెళ్దాం అని చెప్పి ఇంకా చామంతి అండ్ చిట్టి ఇద్దరు అయితే వెళ్తారనమాట. ఇంకా అలా కావాలని ఒక సిగ్నల్ జామర్ని తీసుకువెళ్ళి మొత్తం సిగ్నల్స్ ఆఫ్ చేసేస్తారు. చిట్టి ఏంటి సిగ్నల్ రావడం లేదని చెప్పి సెక్యూరిటీ గార్డ్ ఏమో బయటకు వెళ్ళిపోతాడు. వెంటనే మాస్క్ పెట్టుకొని చామంతి లోపలికి వస్తుంది. ఎవరు నువ్వు అని అడుగుతారు. నిషా వాళ్ళ అమ్మ. అదే మేడం, బెడ్రూమ్లో ఏసీ రిపేర్ అయిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది రిపేర్ చేయడానికే వచ్చాను అని అంటారు. అవును, వాటర్ లీక్ అవుతుంది, త్వరగా చూడండి అని చెప్పి అక్కడి వెళ్ళిపోతారు మినిస్టర్ వాళ్ళ వైఫ్ అలియాస్ నిషా వాళ్ళ అమ్మగారు. ఇంకా వెంటనే చిట్టి రోబో వాళ్ళందరినీ మొత్తం ఫ్రీజ్ అయిపోయేలా చేస్తుందంటే మొత్తం సిగ్నల్స్ అని జామ్ చేసి ఎవరు ఆ రూమ్లో ఉండకుండా చూసుకుంటుంది. ఇంక చామంతి మెల్లగా ఎక్కడైతే సీసీటీవీ ఉంటుందో ఆ సీసీటీవీ సర్విలియన్స్ రూమ్కి అయితే వెళ్తుంది. వెళ్ళి ఇంకా చూస్తుందనమాట. మొత్తం ఆ రోజు డేట్ అంతా చెక్ చేసి ఆ రోజు ఏం జరిగింది అనేది తెలుసుకుంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది చామంతి. ఎందుకంటే ఆ రోజు చాలా క్లియర్గా ఇంకా ప్రేమ్ తీసుకువెళ్ళి 1 మినిట్లోనే చామంతి నిషాని డ్రాప్ చేసి వచ్చేయడం, తర్వాత గుణ రూమ్లోకి వెళ్ళడం, రూమ్లోకి వెళ్ళిన ఎక్కువ టైంకి రావడం, అదంతా ఇంకా గమనించి షాక్లో ఉండిపోతుంది చామంతి. అంటే నిషా ప్రెగ్నెన్సీకి కారణం గుణ అన్నమాట, ప్రేమ్ బాబు కాదు. ఈ ఒక్క వీడియో చాలు ప్రేమ్ బాబు నిజాయితీ ఏంటో నిరూపించడానికి అని చెప్పి ఇంకా వెంటనే అలా పెన్ డ్రైవ్లో ఆ వీడియోని సేవ్ చేసుకొని బయలుదేరుతుంది చామంతి. ఇంకా చామంతి అయితే ఆ పెన్ డ్రైవ్ని తీసుకొని ఇంటికైతే రీచ్ అవుతుంది. రీచ్ అయ్యి ఇంకా అలా చూస్తుందన్నమాట అందరి వైపు. అయ్యగారు, మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను, ఒకసారి రండి అయ్యగారు అని చెప్పి హాల్లోకి తీసుకొస్తుంది. నిషా ఏమో ఏంటి ఇది ఇంత సడన్గా పెద్ద ప్లానే వేసినట్టుంది, ఏం చేయాలనుకుంటుంది అని చెప్పి ఆలోచనలో పడుతుంది. ఇంకా వెంటనే అప్పుడే రమాదేవి, ఏయ్ ఏంటే నీ కాకిగోలా అని అడుగుతుంది. చెప్తానమ్మా, ఎవరు ఎలాంటి వారో ఇప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది, ఒకసారి ఈ ఒరిజినల్ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయండి అయ్యగారు అని ఇంకా అలా చూపిస్తుందనమాట. వెంటనే ఒక్కసారిగా ఇంకదంతా చూస్తారు. ఇదిగోండి, ఆ రోజు పార్టీలో ఏం జరిగిందో చూడండి. ప్రేమ్ బాబు డ్రాప్ చేసి 1 మినిట్లో బయటకు వచ్చేశారు, కానీ తర్వాత ఫుల్గా డ్రింక్ చేసిన గుణ నిషా రూమ్లోకి వెళ్ళాడు. ఇది కరెక్ట్ ఫుటేజ్, కానీ ఆ రోజు ఎడిట్ చేసి కావాలనే ప్రేమ్ బాబుపై నింద వేయాలని చూశారయ్య గారు అని జరిగిందంతా చామంతి హర్షతో చెప్తుంది. వెంటనే రోజా, ఏయ్ అలా ఎందుకు అనుకుంటావే, ఏమో నువ్వు ఈ వీడియోని ఎడిట్ చేసి తీసుకొచ్చావేమో, ఎవరికి తెలుసు అని అంటారు. ఇంక వెంటనే ఇంకొక విషయం కూడా చెప్తానమ్మగారు, మీరు కాస్త ఓపిక్గా ఉండండి. చూడండి ఒకసారి అయ్యగారు, ఈ ఫుటేజ్ చూడండి. హాస్పిటల్లో ఆ రోజు నేను మాప్ వేయడం వల్ల కాలు జారి కింద పడిపోయాను అని నిషా చెప్పింది, కానీ తను హాస్పిటల్కి వెళ్ళింది ఎవరితోనో కాదు, గుణతో. గుణ నిషా ఇద్దరు కపుల్లా వెళ్ళారు. వెళ్ళి అక్కడ అబార్షన్ కన్సెంట్పై సైన్ చేశారు. అంటే గుణ ఎందుకు ఇదంతా చేశాడు అని అడుగుతారు. ఇంకా వెంటనే షాక్లో ఉండిపోతారనమాట. అలా నిషా పాపం ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హర్షవర్ధన్ వెంటనే మినిస్టర్ పిలిపిస్తారు. జరిగింది మొత్తం చూపిస్తారు. ఒక్కసారిగా మినిస్టర్ నిషా చెంప పగలగొడతాడు. డాడీ షటప్, జస్ట్ షటప్. ఎంత నమ్మాను నిన్ను, ఎంత బాగా పెంచాను నిన్ను,
గౌరవంగా పెంచాననుకుంటే ఇంత నీచానికి దిగజాతావా? నీకు ఆ గుణ అంటే ఇష్టం అంటే వాడితోనే నీకు పెళ్లి చేసేదాన్ని కదా, కానీ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు. డాడీ అది ఇంకేం మాట్లాడద్దు. ఇలాంటి నీచమైన పనులు చేసినప్పుడు కొంచెమైనా బుద్ధి ఉండాలి. కాబట్టి ఇప్పుడు నీకు ఆ గుణ తప్ప ఎవరినిచ్చి నేను పెళ్లి చేయను. ఆ గుణానే నీకు కాబోయే భర్త, ఇది ఫిక్సు, రా అని చెప్పి ఇంకా చేయి పట్టుకొని లాక్కు వెళ్ళిపోతూ ఉంటారు. అదంతా చూసి చామంతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ప్రేమ్ అయితే చామంతి దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నువ్వు నా జీవితాన్ని కాపాడావని హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రేమ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.